ఇక సవినయంగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. రెండవసారి ఓకే 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 ప్లీజ్ కంటిన్యూ జయరాం గారు, వీ కెన్ హియర్ యూ. చాలా సంతోషం అండి. ఈరోజు మహానాడు వేదికకి మేము అక్కడ లేకపోయినప్పటికీ కూడా జూమ్లో మాకు ఈ అవకాశం కల్పించి నందుకు ముందుగా మీ అందరికీ నమస్కారం. అలానే వేదికను అలంకరించిన మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే రీసెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న నారా లోకేష్ గారికి, అలానే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అలానే పాలిట్ బ్యూరో మెంబర్లందరూ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, వేదిక ముందున్న అతిరథ మహారథులందరికీ కూడా, అలానే అన్ని క్లస్టర్స్లో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా అందరి ఎన్ఆర్ఐస్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, బాబు గారు ఈరోజు ఈ అమెరికాలో 1.3 మిలియన్ పీపుల్ తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే దానికి మీరు పెట్టిన భిక్ష అని చెప్పుకోవడంలో ఏ రకమైన డౌట్ లేదు మాకు. మీరు తీసుకొచ్చిన సంస్కరణల మూలానే ఈరోజు అమెరికాలో ఇంతమంది ఉండటమే కాకుండా అమెరికన్ యావరేజ్ పర్ క్యాపిటా ఇన్కమ్ కంటే 2-3 రెట్లు ఎక్కువ సంపాదించుకునే విధంగా మన తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే తెలుగు జాతి మీకు రుణపడి ఉంటుంది అనే దాంట్లో ఏ రకమైన సందేహం లేదు. మీరెప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి, తెలుగుదేశం, తెలుగు రాష్ట్రం అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మీరు రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసిన ఏకైక నాయకుడు. దేశంలో కూడా మీలాంటి నాయకుడు ఉన్నాడు అని చెప్పుకోవటం కూడా దొరకరు ఈరోజు. అలాంటి మీలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కి దొరకటం అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న సుకృతం అని మేము అందరం అనుకుంటా ఉంటాం. మేము ఇక్కడ ఉన్నప్పటికీ కూడా, మేము గత 4 దశాబ్దాలుగా అమెరికాలో ఉన్నా కూడా ఫిజికల్ అడ్రస్ ఒక్కటే మాకు అమెరికాలో ఉంది. ఈ తెలుగుదేశం ఎన్ఆర్ఐస్ అందరి మనసు ఆంధ్రప్రదేశ్ మీదే, మనసులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, భారతదేశం మీదే ఉన్నాయని చెప్పడంలో ఏ రకమైన సందేశాలు, మీరు ఏ రకమైన పిలుపునిచ్చినా కూడా తెలుగుదేశం కార్యకర్తలు సోల్జర్స్ లాగా పనిచేసి, తెలుగుదేశం ఏ పని మొదలుపెట్టినా కూడా ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచే బిగిన్ అయ్యి, ఎన్ఆర్ఐసే మొదలుపెట్టి తర్వాత రాష్ట్రం అంతా కూడా జరిగిన పరిస్థితులు మనం గమనించాం. మీ పిలుపు మేరకు ఏ కార్యక్రమాన్నైనా, అమరావతి ఉద్యమంలోనే కానివ్వండి, అమరావతి లీగల్ ఫండ్ ఏర్పాటు చేయడంలోనే కానీ, ఏ ఇష్యూ అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ అరెస్ట్ అయ్యారు అంటే ఫస్ట్ గళం ఇప్పింది ఎన్ఆర్ఐస్ అని మీ అందరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్ఆర్ఐస్, తెలుగుదేశం కార్యకర్తలు ఎంత ముఖ్యమో ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు కూడా అంతే ముఖ్యం. ఒక విషయం చెప్పాలి మీకు, మీరందరూ తెలుగుదేశం పార్టీ చేసుకున్న అదృష్టం 24 గంటలు కూడా పార్టీ గురించి ఆలోచించేవారు. మీరు నిద్రపోయేటప్పుడు కూడా మేమందరం అమెరికాలో ఉండి తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తులు మనం అందరం ఇక్కడ ఉన్నామంటే మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఈ నాయకత్వానికి, అన్నగారు స్థాపించిన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో స్థాపించిన ఈ పార్టీకి మీరు నాయకత్వం వహించి 40 సంవత్సరాలు దీన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మీకు సదా కృతజ్ఞులం. అలానే తండ్రి తాత అడుగుజాడల్లో నడుస్తూ యువగళం పేరుతో ప్రజల్లోకి వెళ్ళి ఒక నాయకుడిగా నిరూపించుకొని ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా యువ నాయకుడు లోకేష్ గారు అవటం అనేది కూడా మా అందరికీ సంతోషం. మాకు ఏ రకమైన డౌట్ లేదు. రానున్న 40 సంవత్సరాలు కూడా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది అని చెప్పడంలో ఏ రకమైన సందేహం లేదు మాకు. మేమందరం కూడా పార్టీ కోసం సదా తెలుగుదేశం పార్టీకి ఉన్న అండగా, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు, అలానే అమెరికాలో కూడా ఏ పార్టీకి లేనంత విధంగా ఈరోజు అమెరికాలో తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం కుటుంబ సభ్యుల్లాగా మేము అందరం ఉన్నాం. రానున్న కాలంలో కూడా తప్పకుండా
చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో దేశాలన్నీ తిరిగి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడితే ఈరోజు మన యువ నాయకుడు లోకేష్ గారు టెక్నాలజీని ఉపయోగించుకొని కొన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్స్ని, కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ని రీసెంట్గా మీరే చూశారు. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయం కూడా ఎక్కడికో వెళ్ళే వాళ్ళని కూడా ఇక్కడికి మన రాష్ట్రానికి తీసుకొచ్చిన శక్తివంతమైన నాయకుడు మనకి పార్టీకి ఉంటాం. పార్టీ భవిష్యత్తుకు ఏ రకమైన డోకా లేదు. మేము కూడా మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము. మీరు మాకు చేసింది కూడా ఒక ఏపీ ఎన్ఆర్టీ అనే ఒక సొసైటీని స్థాపించి ఎన్ఆర్ఐ వెల్ఫేర్ కోసం మీరు చేసిన సేవను కూడా ప్రతి ఎన్ఆర్ఐ గుర్తుంచుకుంటాడు. అలానే మాలో ఉన్న చాలామందికి కూడా చట్టసభల్లో స్థానం కల్పించి ఈరోజు 5 శాసనసభ్యులు చట్టసభల్లో ఉన్నారు అంటే మీరు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐస్కి ఇచ్చిన గౌరవం అని మేము భావిస్తూ ఉంటాం. అలానే ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాలో ఒకడైన, ఆయన కేంద్ర మంత్రిగా ఉండి, పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కేంద్ర మంత్రిగా ఉండటం అంటే తెలుగుదేశం పార్టీకి ఒక్కరికే అది సాధ్యం. తెలుగుదేశం పార్టీ అలా ఎన్ఆర్ఐస్ని ఎప్పుడూ గుర్తుంచుకొని మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. రానున్న కాలంలో కూడా మీ ఆశల్ని ఎప్పుడు వమ్ము చేయకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని ఈరోజు మీ అవకాశం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ నాయుడు, జోహార్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జయరాం గారు. ఖండాలు మారిన జెండాలు మాత్రం మా గుండెల నిండుగా ఉన్నాయంటూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే అంశం మీద తర్వాత వక్త మాట్లాడడానికి శ్రీ ఓం ప్రకాష్ గారు, వారిని క్షేత్రస్థాయిలో పనిచేస్తూ సుదీర్ఘకాలం పార్టీ సేవలు అందిస్తున్నటువంటి శ్రీ ఓం ప్రకాష్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. పసుపు పండుగని వీక్షిస్తున్న, ఇక్కడ విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. తెలుగు జాతి ఆత్మగౌరవం అనే పదం వినగానే గుర్తొచ్చే ఒకే ఒక వ్యక్తి